హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అలనాటి అందాల తార అని చెప్పడం కన్నా కూడా బాలీవుడ్ దిగ్గజాలను సైతం మెప్పించిన ఒక గొప్ప నటి అని చెప్పుకోవచ్చు. అండ్ తెలుగులో మీ అందరికి 1978 సీతా మహాలక్ష్మి సినిమా గుర్తుంటే ఆ సీతాలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. తర్వాత నిజంలో మహేష్ బాబు మదర్గా నటించి, తర్వాత మొన్న దేవరాలో జోగులుగా నటించి మనందరిని ఇంకొకసారి మెప్పించిన ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ మనతో పాటు ఉన్నారు తాళ్ళూరి రామేశ్వరి. అచ్చమైన తెలుగమ్మాయి, అసలు సిసలైన తెలుగమ్మ, అసలు సిసలైన తెలుగమ్మాయి, తెలుగు ఆవిడ ఎప్పుడు చక్రం లాంటి కళ్ళు. అలాంటిది బాలీవుడ్ లో పెద్ద పెద్ద యాక్టర్స్ తో నటించి మెప్పించి ప్రేక్షకుల్ని రంజింపచేసి వాళ్ళ మదిని కొల్లగొట్టిన రామేశ్వరి గారు ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఉండటం నిజంగా నేను చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను. ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాం కానీ కొంతమందిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. నిన్నటి నుంచి అరే ఏం అడగాలి, ఎలా అడగాలి, ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ఎక్కడి నుంచి అడిగితే బాగుంటుంది, ఎందుకంటే తెలుగులో చాలా మంది అడిగారు మీ గురించి, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, అప్పుడప్పుడు ఎప్పుడో కనిపిస్తారు సినిమాలలో, ఎందుకంటే 20 years గ్యాప్ తర్వాత మాకు నిజంలో కనిపించారు. నాకు ఒక అలవాటు ఉందండి, 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసారి ఇంక నేను కనిపిస్తాను లేదు తెలీదా, 20 సంవత్సరాలకు ఉంటాం లేదు తెలియదు మరి, బట్ జనరల్ గా 20 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంటాను నేను. కానీ వికీపీడియాలో చూస్తేనేమో బాంబేలో సెటిల్ అయ్యారు, బాంబే యాక్టర్ ని ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకున్నారు. అసలు ఈ అమ్మాయి హిందీ అమ్మాయా, తమిళ అమ్మాయా, తెలుగు అమ్మాయా, కన్నడ అమ్మాయా, చూస్తేనేమో తాళ్ళూరి రామేశ్వరి అని ఉంది. సో నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా ఇలా చూడటం. నిజంగా 46 years అయిపోయింది సీతా మహాలక్ష్మి సినిమా కూడా రిలీజ్ అయ్యి. ఫస్ట్ ఆ పాటతోనే స్టార్ట్ చేద్దామా, అందరికి ఇష్టమైన పాట కాబట్టి. చెప్పండి. గుర్తుందా? గుర్తుంది. ఫస్ట్ 2 lines నేను హమ్ చేస్తాను, నెక్స్ట్ 2 lines మీరు హమ్ చేస్తారా? అలాగే ట్రై చేస్తా. అంతేనా? సీతాలు సింగారం మాలచ్చి బంగారం, సీతామాలచ్చి మంటే శ్రీలచ్చి మవతారం, మనసున్న మందారం మనసంత బంగారం, బంగారు కొండయంటే భగవంతుడవతారం, సీతాలు సింగారం. సో ఏమనిపిస్తుంది రామేశ్వరి గారు, 48 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే మీ కెరీర్ అసలుకి ఎన్ని సక్సెస్లు, ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని అవమానాలు, వాటన్నిటిని మించి ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు ఇప్పటికే అంటే అదంతా ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ అభిమానాలు కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ జర్నీ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్బుక్ లో ఒకళ్ళు అన్నారు, చాలా విచిత్రం, రామేశ్వరికి ఎంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది ఏంటని. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం ఫ్యాన్ బేస్ ఇంకా ఇంటాక్ట్ గా ఉంది. నిజం టైంలో ఇంకొక జనరేషన్ ఒక ఫ్యాన్ బేస్ ఒకటి అయింది. దేవరాలో నా ఉద్దేశంలో నేను చేసింది ఏమి అంత గొప్ప రోల్ ఏమి కాదు. నా మొట్టమొదటి సినిమాల గురించి నిజం గురించి ఆలోచిస్తే ఇది అనిపిస్తే అంత గొప్ప రోల్ కాదు. కానీ నా దానికి వచ్చే కామెంట్స్ అవి చూస్తూ ఉంటే నాకే ఇదిగా ఉంది. ఐఎమ్ జస్ట్ ప్లేన్ లక్కీ, అదృష్టమే. లేకపోతే ఈ రకంగా నేను చేసిన ప్రతిదాన్ని, చేసినవి చాలా తక్కువైనా సరే ఈ రకంగా ఆదరించి నన్ను ఇంత అభిమానిస్తున్నారంటే అది లక్ అనే చెప్పాలి కదా, అదృష్టమే కదా. అవును. కానీ ఇప్పుడు బాలీవుడ్ దిగ్గజాలను సైతం మెప్పించారు మీ నటనతో. నాకు తెలిసి అక్కడ ఉన్న అందరు స్టార్ హీరోస్ తో మీరు యాక్ట్ చేశారు. అందరితో చేయలేదు, మోస్ట్ ఆఫ్ ద హీరోస్. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు నుంచి అంటే మన సౌత్ యాక్టర్స్ లో బాలీవుడ్ ని ఊపింది ఒక ఊపు అంటే రేఖ గారు అని చెప్పుకోవచ్చు, శ్రీదేవి గారు అని చెప్పుకోవచ్చు, తర్వాత మీ పేరు రామేశ్వరి గారి పేరు కూడా చెప్పుకోవచ్చు. ముగ్గురు సౌత్ నుంచి వెళ్ళిన ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు మీరని చెప్పుకోవచ్చు. అలాంటిది మీరు బాలీవుడ్ని ఊపేశారు. అంత ఊపేసింది మీరు తెలుగులో ఎందుకని అనుకున్నంత ఆపర్చునిటీస్ డైరెక్టర్స్ ఇవ్వలేదా, లేకపోతే మీ తప్పు ఉందా? యాక్చువల్గా అంటే రెండు కాదు, బహుశా అదొక టైమింగ్ అట్లాంటిది నేను అనుకోను. ప్రతి వాళ్ళ జీవితంలో కూడా కొన్ని టైమింగ్స్ అట్లా వస్తాయి. నాకు మొట్టమొదటి సినిమా తెలుగులో యాక్చువల్గా చాలా
కన్ఫ్యూజన్ ఇది. నేను చదువుతున్నప్పుడే దాసరి నారాయణరావు గారు తిరుపతిలో మా ఇంటికి వచ్చారు Hmm. నన్ను సినిమాలో పనిచేయమని. మా నాన్నగారు సమ్హౌ హి వాజ్ ఎ స్ట్రిక్ట్లర్ ఫర్ రూల్స్. మేము ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు మేము ఒక రాసిస్తాం, వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఫిల్మ్స్ టిల్ వీ కంప్లీట్ దిస్ కోర్స్ అని. ఒక రకంగా ప్రామిసరీ రోట్ లాగా, అప్పుడు ఇండెమ్నిటీ బాండ్ లాంటి అప్పుడు రాసి ఇచ్చేవాళ్ళం. ఓకే He said, you have given it, even if you have not written it, but you said you won't do it. కాబట్టి నువ్వు ఆ చదివేంత వరకు నువ్వు చేయడానికి లేదు. మా నాన్నగారికి దాసరి నారాయణరావు గారు తెలియదు, మిగిలినవి తెలియదు, ఇన్స్టిట్యూట్ తెలియదు. బట్ హీ వాజ్ జస్ట్ ఎ పర్సన్ హూ బిలీవ్డ్ కి మనం ఏం చేసినా సరే కరెక్టే చేయాలి, తప్పుడు దారులు మనం తీసుకోకూడదు. ఆయన ఉద్దేశం అది. ఆయన మాట విన్నాను, నేను చేయలేదు. ఆ తర్వాత మాత్రం పూర్తయిన వెంటనే మా నాన్నగారు డెఫినెట్ గా మనసులో నేను తెలుగు సినిమాల్లో చేయాలని నాకు ఒక ఆశ ఉండేది. బట్ యాజ్ ఎ ప్లేస్ హీ ప్రిఫర్డ్ ముంబై, బికాజ్ ఆయన హెడ్ ఆఫీస్ వల్ల ఆయనకి ముంబై బాగా తెలుసు, ఆయనకి చెన్నై తెలియదు, ఆయనకి ముంబై బాగా తెలుసు, ఆయన హెడ్ ఆఫీస్ అక్కడ ఉండేది. సో నేను అక్కడ ముంబై మా ఫ్రెండ్స్ అంతా కలిసి వాళ్ళతో అక్కడికి వెళ్తూ ఉంటే హీ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ. చాలా సేఫ్ ప్రదేశంలా, గొడవ లేదు అక్కడ, ఆడవాళ్ళు 3 కూడా శుభ్రంగా జరగవచ్చు బయట. That's the way he was looking, which was like this. చాలా సేఫ్ ప్రదేశం. మేము ఉన్న ప్రదేశంలోనే కొన్ని అదో రకమైన జాయింట్స్ ఉన్నాయట, మాకు తెలియదు ఆ విషయం, మాకు తెలియని కూడా తెలియదు ఆ విషయం. మేము శుభ్రంగా తిరుగుతుండేవాళ్ళం, బస్సు దిగి ఎవరిని ఇలా దగ్గరికి వస్తే వాడిని ఇలా చూసేవాళ్ళు, వాడు పక్క తప్పుకునేవాడు. ఆ రకం రోజులు అవి. కానీ తెలుగు సినిమాలు చేయాలని ఉండేది నాకు. ఇక్కడ మంచి ఆఫర్స్ ఉంటే రాలేదు. నేను వచ్చాను, కలిశాను, పెద్ద పెద్ద వాళ్ళని కలిశాను, ఎవరు నాకేమీ ఆఫర్ చేయలేదు. 1-2 సినిమాల్లో చెల్లెలు వేషాలు నాకు ఆఫర్ అయ్యాయి. సరే చేద్దామా వద్దా అనుకుంటుంటే మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అన్నారు, ఇంత బిగినింగ్లోనూ నువ్వు అంత తొందరగా కాంప్రమైజ్ అయిపోకు, చిన్న రోల్స్కి వాటికిను వెయిట్ చేయి అని అన్నారు. ఈ లోపల మా ఫ్రెండ్స్ అంతానేమో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ రా నా ప్రాణాలు తీసేస్తున్నారు. నా కోసం రూము వాళ్ళే చూసి పెట్టారు, అన్ని వాళ్ళే చూసి పెట్టి నా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఆర్టిస్ట్లా? మా క్లాస్మేట్స్. ఓకే. అమ్మాయి అప్పటికే రాజశ్రీ ప్రొడక్షన్ తో పని చేస్తుంది. షీ ఆల్రెడీ హ్యాడ్ వర్క్ అనమాట. మాకు లేదు కానీ అమ్మాయి దగ్గర ఉంది, తపస్య అని, రాఖీ గారితో. సరే అక్కడికి వెళ్ళాను, ముంబై వెళ్ళాను మా నాన్నగారికి, బికాజ్ హీ లైక్ ద ప్లేస్. అక్కడ వెంటనే వెళ్ళాను. వెళ్ళిన మా నాన్నగారు ఒక మాట చెప్పారు, 1 సంవత్సరం లోపల మాత్రం నువ్వు సరైన నీకు బ్రేక్ రాకపోతే నువ్వు వెనక్కి రావాలి, యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్ and you have to do post graduation and you have to get into a very good job somewhere. నీ కాళ్ళ మీద నువ్వు నుంచోవాలి, కానీ ముందు ట్రై చేయడానికి 1 సంవత్సరం పూర్తిగా ఇస్తున్నాను నేను. బై దెన్ 11th month లోపల నాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది, దుల్హన్ వహీ జో పియామన్ భాయ్. ఓకే. ఆ దుల్హన్ వహీ జో పియామన్ భాయ్ మొదలుపెట్టిన ఒక 4 నెలల్లో ఇక్కడి నుంచి క్రాంతి కుమార్ గారు రాలేదు, పూర్ణచంద్రరావు గారు వచ్చారు, ముంబై వచ్చారు మా ఇంటికి. వచ్చి అమ్మ రాఘవేంద్రరావు గారు సినిమా తీస్తున్నారు, జ్యోతి, ఎప్పుడు మొదలు పెట్టాలి, నీతోనే చేయాలి. ఓ జ్యోతి మీరు చేయాలా? మురళీమోహన్ గారు నేను చెయ్యాలి. నేను ఇంక పిచ్చకపోయాను, ఐఎమ్ సో హ్యాపీ. బట్ ఐ రిమెంబర్ ఐ రిటర్న్ an exclusive contract with Rajshri Productions. అందుకని వాళ్ళ దగ్గర వెళ్ళాను, రాజ్బాబు దగ్గరికి వెళ్ళాను. చాలా మంచి మనుషులు వాళ్ళు ఏమి నన్ను ఇబ్బంది పెట్టాలని కాదు వాళ్ళు చేసింది. సార్ చాలా మంచి మనుషులండి వీళ్ళంతాను, మంచి సినిమా తీస్తారు బాయ్స్ వీళ్ళు, ఐ మస్ట్ గో అండ్ డూ దిస్ ఫిల్మ్ అంటే, లేదమ్మా ఐఎమ్ సో సారీ యూ కాంట్. ఈ సినిమాలోను మొట్టమొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు నువ్వే, మిగిలిన వాళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్టులు. చాలా వరకు వాళ్ళందరూ డేట్లు 2 గంటలు 3 గంటలు ఇస్తారు, నువ్వు బయటకు వెళ్ళిపోతే మేము షూటింగ్ చేయలేము. సో ద మూమెంట్ ద షూటింగ్ ఫినిషెస్ యూ కెన్ డూ ఎనీ ఫిల్మ్. ఓకే. బట్ వెయిట్ చేయగలరా ఒక 4-5 నెలలు? ఇంకా అంటే ఒక సినిమా స్క్రిప్ట్ తయారుగా ఉంది, అంత తయారుగా ఉంది, ఎవ్రీవన్ ఈజ్ సో ఎక్సైటెడ్, వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారు? సో జయసూద్ గారు తీశారు, అండ్ ఐ నో ఇట్స్ సూపర్ సక్సెస్ఫుల్, సూపర్ డూపర్ హిట్ జ్యోతి. ఆ తర్వాత మురళీమోహన్ గారు ఇప్పటికి కూడా ఎప్పుడు కనిపించిన నా హీరోయిన్ కావాల్సిన అమ్మాయి ఇంకెవరితోనే వెళ్ళి చేసింది
అని వెక్కిరిస్తాను నన్ను. Hmm. ఇప్పుడు నేను ఆ మధ్య మీకు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒకటి చేశాను నేను. దాని పేరేంటిది, కుమారి శ్రీమతి అని చేశాను. అవును. కుమారి శ్రీమతిలో నా బ్యాక్గ్రౌండ్లో ఆయన నా హస్బెండ్, నా ఫ్లాష్ బ్యాక్లో హస్బెండ్ చూపిస్తాను. దానిలో ఆయన హస్బెండ్ అనమాట, మురళీమోహన్ గారు. Hmm. ఆయన చేయమంటే లేదయ్యా ఈ మధ్య అసలు నేను సినిమాలు చేయడం మానేశాను, నేను ఎందుకు ఇంక చేయడం, నేను వద్దు. సార్ మీరు వస్తే మొత్తానికి ప్రాజెక్ట్ ఒక విలువ వస్తుంది అంటే నేను చేయను అన్నారు. అని హఠాత్తుగా ఆయన అడిగారంటే ఎవరు, నా భార్యుడు దీనిలో అన్నారంట. అంటే మన తాళ్ళూరు రామేశ్వర్ గారు. సరే అయితే చేస్తాను అని చేశారు. ఎందుకంటే అప్పుడు హీరోయిన్కి చేయాల్సింది కానీ ఇప్పుడైనా చేద్దాం Hmm. అని. సో వి డిడ్ దాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.